ఇది ఫ్యామిలీ సర్టిఫికేట్ మేడం. ముందు అప్లై చేసినాను మేడం. వీళ్ళ బ్రదర్ వేరే చనిపోయింటే వాళ్ళ పేర్లు యాడ్ చేయలేదు. వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. అన్నీ రెడీ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా రిపోర్ట్ ఇస్తారు ఎంఆర్ఓ మొత్తం ఈ కిందంతా అలాగే ఉంది. దానికి క్లీన్ చేయలేము మేడం. మరి ఇంకా బ్లాక్ చేయడం తప్ప ఏం లేదు మేడం. వాళ్ళు అబ్బలు మేయట్లేదు మేడం. వాళ్ళకి ముందర పక్క ఉంది. వాళ్ళు డిస్పోజ్ వెనక్కి పెట్టుకొని ఉంటారు. క్యాన్సిల్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ వేస్తారు. బ్యాక్ ప్రయోజనం లేకుండా ఉంటుంది. అంటే అలా చెప్పలేము. మీరు వెనక కాలో ముందు కాలో పెట్టండి అనేది మనం అంత అవుట్ రైట్ గా చెప్పలేం. కానీ ఒకసారి చూసి ఫీజిబిలిటీ అవకాశం ఉంటే చేస్తాం. ఆల్రెడీ ప్లాన్ లో అది డ్రైన్ ఉంది అనుకో వాళ్ళకి, అది నువ్వు ఎట్లా మూస్తావు? అధికారికంగా వాళ్ళకి డ్రైన్ ఉంది, ఆ డ్రైన్ నువ్వు ఎట్లా మూస్తావు? మార్చినా గిడిచినా కూడా నీకు అధికారికంగా బ్లూ ప్రింట్ లో ఒక డ్రైన్ ఉందంటే ఆ డ్రైన్ మీరే అందరూ మాట్లాడుకోవాలన్నా, వెనకుండోళ్ళు ముందున్నోళ్ళు మాట్లాడుకొని దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అందరికి. కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చెప్పినా పట్టించుకోలే. కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, నీళ్ళు పడడం లేదు. ఏమవుతుందంటే అమ్మా, నేను ఒక చిన్నది చెప్తాను. ఎదిరింటోళ్ళు నీ ముందు కాలం ఉండొద్దు అంటారు. మీరు ఒప్పుకుంటారా? నా కాలం వేయడానికి నువ్వెవరు అని అంటావు. కాలం వచ్చింది, మేము వేసుకున్నాం, వాళ్ళ కాలం వచ్చింది. వాళ్ళు చెప్పేది పూర్తి వింటావా తల్లి? నీకు కాలం ఉంది ముందు, పక్కింటోళ్ళు ఇలా కాలం ఉండనీకు లేదు అని అంటారు. నువ్వు ఎట్ట మూస్తావు? కాలం నీలేవు కదా, నీ నీళ్ళని ఇక్కడికే కదా పోయేది. అంతే కదా. సో ఆ వెనక పక్కన ఉన్న కాలువ కూడా వెనక పక్కన ఉన్న కాలువ కూడా మొదటి నుంచి ఉన్న కాలువ. వాళ్ళ ఇంట్లో నీ నీళ్ళు అటువైపు వదులుకున్నారు. ఇప్పుడు నువ్వు ఆ కాలువ మూసేయి అనే హక్కు ఎవరికి ఉంటుంది అని అడుగుతున్నాను. ప్రభుత్వానికి ఉండదు, అధికారులకు ఉండదు, ఎవరికి ఉండదు. కాలం వచ్చింది కాబట్టి మార్చుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కదా అనేది నువ్వు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నావు. మార్చుకోవాలి అని నువ్వు హుకుం చేయనీకి ఉండదు, ఆజ్ఞ వేయడానికి ఉండదు. అంటే మనకి ఏది మన చేతుల్లో ఉంటుంది, ఏది మన చేతుల్లో ఉండదు అనేది మనకు కూడా తెలియాలి. అర్థమైందా? అన్ని విషయాలు ఒక ఇండివిజువల్ పర్సన్ని మనం ప్రెస్ చేసేసి చేయలేచ్చలేం అట్లా అన్నమాట. అందుకని ఒకసారి చూడమంటున్నారు, మాట్లాడండి వాళ్ళతో, వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఇంకోటి ఏంటంటే మీరు